ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనం సింహలగ్న సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీది సింహలగ్నమా? మీది సింహరాశి అయితే ఇది మీకోసమే. సింహలగ్నం వాళ్ళు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు, చాలా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా మొండివాళ్ళు, తొందరగా ఒకరి మాట వినరు. సో ఏదన్నా వాగ్వివాదం అయిందంటే వీళ్ళని ఒప్పించటం చాలా కష్టం అనమాట. వీళ్ళ మాటే పై చేయి. దీనికి ఈ రాశికి గ్రహరాజు అయిన రవి ఆధిపత్యం ఉండటం వల్ల ఈ రవికున్న సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ సెంట్రిక్ నేచరు, రాయల్టీ, ఇదంతా కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి, లగ్నం వాళ్ళకి ఆపాదింపబడుతుంది. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా ఖరీదైన లగ్జరియస్ లైఫ్ని కోరుకుంటారు. అలాగే ప్రాక్టికల్ లైఫ్కి వీళ్ళు కొద్దిగా గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటారు. దీనివల్ల లైఫ్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఈ లగ్నం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఈగో ఇష్యూస్ ఉంటాయి రిలేషన్షిప్స్లో. ఎందుకంటే తొందరగా వీళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క సలహాలని స్వీకరించరు. వీళ్ళకి గురు మహాదశ, అలాగే రవి మహాదశ, బుధ మహాదశ, ఈ 3 దశలు కూడా చాలా ఇంపార్టెంట్ దశలు లైఫ్లో. వీళ్ళకి యోగకారక దశలు అనమాట. అలాగే కుజ మహాదశ కూడా, ఈ కుజుడు రాజయోగ కారకుడు అయ్యాడు అనమాట. అలాగే ఈ లగ్నం వాళ్ళు ఏదైతే రాయల్ లైఫ్, లగ్జోరియస్ లైఫ్ వీళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ యొక్క జీవనం వీళ్ళకి ఉండాలి, ఏర్పడాలి అంటే రవి యొక్క డిగ్నిటీ చాలా ఇంపార్టెంట్. జాతకంలో రవి వీళ్ళకి ఖచ్చితంగా మంచి పొజిషన్లో, ఆయన మిత్రక్షేత్రం కానీ, ఉచ్చక్షేత్రం కానీ, లేకపోతే లగ్నంలో కానీ ఉండాలన్నమాట. నేను చాలా జాతకాలు చూశాను. ఈ సింహలగ్నం వాళ్ళకి ఉన్న లక్షణాలు, వీళ్ళెప్పుడు కూడా లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. అట్లాగే చాలా పోటీతత్వం ఉంటుంది, కాంపిటేటివ్ నేచర్ ఉంటుంది వీళ్ళల్లో. దేన్నైనా చేయగలము, దేన్నైనా సాధించగలము అనే లక్ష్యము, ఆత్మశక్తి ఈ రవి నుంచి వీళ్ళకి అందుతుంది. వీళ్ళు సూర్యారాధన, గాయత్రి ఉపాసన, అలాగే సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు దర్శించడం వల్ల ఈ యొక్క రాశి యాక్టివేట్ అయ్యి వీళ్ళకి ఎన్నో మంచి శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది నా యొక్క అనాలిసిస్. మీది సింహలగ్నం అయితే, మీది సింహరాశి అయితే మీరు మీ యొక్క అనుభవాలని ఇక్కడ ఈ పోస్ట్లో, ఈ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.